చంద్రబాబు అన్ని హైబ్రిడ్ రాజకీయాలు ఓ పక్కన బీజేపీ పెద్దలతో మెయింటైన్ చేస్తారు, ఎన్డీఏలో భాగస్వామి. రెండో పక్కన కాంగ్రెస్ ముఖ్యమంత్రితో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తారు. అంటే వాళ్ళతో ఎంత టచ్లో ఉన్నారో అర్థమవుతుంది అంటూ అంబటి రాంబాబు మాట్లాడుకొచ్చారు. దాంట్లో ఉంది ఆ లెక్కనైతే మనం ఏ పార్టీ సంబంధం లేదని చెప్పి మరో పక్కన గడ్కరీ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎన్డీఏ నేతలకు కూడా అభినందనలు శుభాకాంక్షలు చెప్తూనే ఉంటాం కదా. కాబట్టి ఎవరి విధానం వాళ్ళది. రెండోది ఎన్టీఆర్ విగ్రహం నిన్న ఆయన పేరెంట్ కేటీఆర్ ఏం మాట్లాడారు, మేము కూడా ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టాం, కుకట్పల్లిలో 2 పెట్టాం, లేకపోతే ఇంకో చోట 3 పెట్టాం అని చెప్పారు. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అక్కడ హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహాల గోల? హైదరాబాద్లో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు, దాదాపు 30 లక్షల మంది దాకా ఉన్నారు. వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు లేకపోతే ఎన్టీఆర్ అంటే ప్రేమిస్తారన్నది వీళ్ళ ఫీలింగ్. దానికోసం ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఆంధ్ర వాళ్ళని సంతృప్తి పరిచినట్టు అన్నది వాళ్ళ ఫీలింగ్. అందుకనినే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తే అవునని సమర్థించినటువంటిది బీఆర్ఎస్ కూడా అక్కడ దాన్ని విభేదించలేదు. వాళ్ళకి సంబంధించిన కొంతమంది తెలంగాణ వదులు విమర్శించవచ్చు కాక, బట్ కేటీఆర్ కూడా మేము బోల్డ్ చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టామని చెప్పుకున్నారంటే అర్థం చేసుకో. అట్లాంటిది మనకెందుకు ప్రాబ్లం? అది వైసీపీకి ఏంటి సమస్య?